అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ఎండాకాలం అయితే వచ్చేసింది. మనం సాధారణంగా వర్షాకాలంలో గొడుగులు వాడతాం. అలాగే చలికాలంలో స్వెటర్‌లు వాడతాం. అండ్ ఎండాకాలం వచ్చేసరికి చాలామంది జాగ్రత్తలనేవి తీసుకోరు. సో, ఈ ఎండాకాలంలో చిన్న చిన్న జాగ్రత్తలనేవి కంపల్సరీగా తీసుకోవాలి. అవి తీసుకుంటేనే మనకి ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి నీరసం గానివ్వండి, డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ గానివ్వండి రాకుండా ఉంటుంది. సో, ఫస్ట్ ఎండాకాలంలో ఎక్కువ దాహం వేయకపోయినా కంటిన్యూస్‌గా కొంచెం కొంచెం వాటర్ తాగుతూనే ఉండాలి. ఎప్పుడు నోరుని తడుపుతూనే ఉండాలి. సో, అప్పుడు మనం డీహైడ్రేషన్ కాకుండా ఉంటాం. అండ్ ఇంకోటొచ్చేసరికి ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆకలనేది ఉండదు. ఆహారం తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపిచ్చరు. సో, ఒకేసారి ఎక్కువ ఆహారం కాకుండా కొంచెం కొంచెం ఆహారం తింటే మనకి శక్తి అనేది వస్తుంది. ఎటువంటి నీరసం ఉండదు. ముఖ్యంగా ఎండాకాలంలో అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఎండలో ఎవరైనా పని చేస్తున్నారు అనంటే వాళ్ళు క్యాప్ గానివ్వండి, స్కార్ఫ్ గానివ్వండి ఏమన్నా వాడితే మంచిది. వాళ్ళకి ఎటువంటి ఎండ దెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. వాళ్ళు కూడా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, వాటర్ తాగుతూ ఉంటే మంచిది. ఇంకోటొచ్చేసరికి ఎండాకాలంలో పిల్లలు సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఎక్కువ బయట ఆడుతూ ఉంటారు. అలా ఎండ ఉన్న సమయంలో బయటికి పంపించకుండా ఉంటే మంచిది. వాళ్ళు డీహైడ్రేషన్‌కి గురై కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకోటొచ్చేసరికి మాక్సిమం ఎండాకాలం బయటికి వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఎండల్లో బయటికి వెళ్తే గనక తేలికపాటి దుస్తులు అండ్ లైట్ కలర్స్ వేర్ చేస్తే బావుంటుంది. సో, అంటే వైట్ కలర్ గానివ్వండి, యెల్లో గానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, ఇలా లైట్ కలర్స్ ఉన్న డ్రెసెస్, లైట్ వెయిట్ కాటన్ వేర్ చేస్తే మనకి కంఫర్టబుల్‌గా ఉంటుంది సమ్మర్‌లో. అండ్ ఎటువంటి ఇరిటేషన్ గానివ్వండి, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రాకుండా ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసరికి చాలామంది ఎండాకాలంలో అంటే చాలామంది డైలీ లైఫ్‌లో కాఫీలు, టీలు ఈ తాగే అలవాట్లు ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో ఈ కాఫీలు, టీలు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఏమన్నా తింటే మనకి హెల్త్‌కి అనేది మంచిగా ఉంటుంది. అండ్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మన శరీరంలో వాటర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గుతాయో ప్రాణానికి హాని ఉండే అవకాశం ఉంటుంది. అంటే డీహైడ్రేషన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం గానివ్వండి, హెల్త్ ఇష్యూస్ రావడం గానివ్వండి, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. వాటి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఈ ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తల వల్లే మన లైఫ్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది. ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. సో, ఈ సమ్మర్‌లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి గానివ్వండి, మన శరీరానికి గానివ్వండి, అలాగే మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో, ఇది ఇవాల్టి టిప్. మరో టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.